హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, చాలా మందికి ఏం పని చేయాలో తెలియక చాలా రకాలుగా మనం ఏం చేద్దాం, మనం ఏం చేస్తే ముందుకు నెట్టుకు రాగలుగుతాం, మన కుటుంబం ఎలా కాపాడుకోవాలి, ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలి అని చాలా మంది అలాగే ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఫ్రెండ్స్, మరి మీరేం చేయదలుచుకున్నారు అని మీకు తెలియట్లా. పక్కనోడు పలానా పని చేస్తున్నాడు, మరి ఈడు పని చేస్తున్నాడు, వాడు బాగా సంపాదిస్తున్నాడు, మరి ఈడు బాగా సంపాదిస్తున్నాడు, వాళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారు అని చెప్పేసి ఎంతసేపు వాళ్ళని చూసి వాళ్ళని కంపేర్ చేసుకొని చూసుకుంటా ఉంటాం, అంతేనా? మరి వాళ్ళని చూసి మనం కంపేర్ చేసుకోవడం ఏంటి ఫ్రెండ్స్? మనకి ఒక టాలెంట్ ఉంటుంది కదా, ఉంటుందా లేదా? ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఎలా బయటపడిద్దంటే మీరు నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరేం చేస్తారు, ఒకళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తారు. అందరికీ జరిగేదే చెప్తున్నా. ఉద్యోగం చేస్తారు, మరి ఆ ఉద్యోగం పరిస్థితి ఒక కొంత అమౌంట్ కావాలి మనకి, ఇంట్లో అవసరాలకో లేకపోతే వేరే వేరే ఖర్చులకి అవసరం. మన పరిస్థితి ఏంటి? వాళ్ళని అడగాలి, వాళ్ళు మనకి పలానా టైం చెప్పాలి. కొంతమంది మంచి ఓనర్స్ ఉంటే వెంటనే ఇచ్చేస్తారు. మనం ఎప్పుడు అడిగితే అప్పుడు గంటకో 2 గంటలు లేకపోతే సాయంకాలం ఇప్పుడు పట్టుకుపోయా అని చెప్తారు. అది అందరికీ తెలిసిందే మీకు. మరి కొంతమంది ఏమో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు జరిగేది అందరికీ అదే. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఎందుకు చెప్తున్నానంటే, ఇలా ఎన్నాళ్ళు పని చేస్తారు అలాగా? ఇలా పని చేస్తే మీ కుటుంబాలు ముందుకెళ్తాయా? మనం అనుకుందాం, మీతో నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నా, మనం ఇలాగా పని చేస్తే ముందుకు వెళ్తుందా అంటే? ఇప్పుడు నేను ఒక చిన్న వ్యాపారమే పెట్టుకున్నా. నేను ఇలాంటివన్నీ ఫేస్ చేసేసారు, అయిపోయింది. మీకులాగా నేను అన్ని ఫేస్ చేశాను. నేను కూడా ఇలా చేతులు కట్టుకొని కూర్చొని అయ్యా బాబు అనుకొని అడుక్కున్న రోజులు చాలా రోజులు ఉన్నాయిలే, కానీ ఇవన్నీ చెప్పుకుంటే బోళ్ళు వస్తాయి, కానీ అవి కాదు నేను చెప్పేది. ఇప్పుడు నెక్స్ట్ మీరేం చేయదలుచుకున్నారు? వ్యాపారం చేయాలంటే ఒక టెక్నిక్ ఉంది, ఒక టిప్స్ ఉన్నాయి, చాలా అన్ని నేను విడమర్చి ఒక్కొక్కటి అన్ని చెప్పుకుంటూ వస్తున్నా. అది ఫాలో అవ్వండి. ఇంకా మీరు అక్కడే ఉండిపోయి, సార్ మీరు వస్తారా, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, అడ్రస్ ఇవ్వండి. ఫోన్ నెంబరు అడ్రస్ అనేది ఉండదు. నేను చెప్పేది ఏంటంటే, మీకు నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి మీకు వివరంగా అన్ని చెప్తున్నా. మరి మీ బ్రెయిన్ యూజ్ చేసుకోవాలి కదా. అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు? మీరు కూడా ఇప్పుడు మనం సలహా ఇచ్చాము, దాన్ని ఎలా పాటించాలి అది మీకు తెలుసుకోవాలి. నేను అన్ని విడమర్చి చెప్పేశా. కాదబ్బాయి, మనం అనుకుందాం మాట. ఇప్పుడు మీరు విజయవాడలో ఉన్నారు అనుకుందాం, మీరు ఇప్పుడు గుంటూరు వెళ్ళాలి. ఏం చేస్తారు? గుంటూరు బస్సు ఎక్కుతారా లేకపోతే బందర్ బస్సు ఎక్కుతారా? అంటే మిమ్మల్ని వేరే రకంగా అంటాం కాదు, మీకు ఒక సజెషన్ ఇస్తా. మీరు వెళ్ళాల్సింది గుంటూరే, గుంటూరు బండే ఎక్కుతారు. మరి అంత విడమర్చి నేను చెప్పి విజయవాడ మార్కెట్ అన్ని వివరంగా పేర్లతో సహా చెప్పా, ఇంకా మళ్ళీ అయ్యే అడుగుతున్నారు. అది కాదు ఫ్రెండ్స్. నేను చెప్పినవన్నీ ఒక లెక్కగా తీసుకొని, ఒక పెన్ను పేపర్ తీసుకొని చక్కగా రాసుకొని, మీ దగ్గర అమౌంట్ కానీ ఉంటే చక్కగా ఆ తోపుడు బండి పెట్టుకొని హ్యాపీగా నడిపేయచ్చు. నేను పొద్దున ఒక వస్తా దారిలో నేను పనికి వెళ్ళిపోయాను. నేను వచ్చేప్పటికి తిరుగు ప్రయాణం వచ్చేప్పటికి 11:30 అవుతుంది. అంతే. నేను 10:30 కట్టేచాలే, కొంచెం వేరే పనులు ఉంటాయి చూసుకొని నిదానంగా వస్తుంటే దారిలో ఒక కిళ్ళి షాప్ దగ్గర ఆపాను, కొంచెం పని ఉంది. సరే ఆపితే ఆడ మనిషి ఏమంటదంటే, మేము పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కూర్చుంటే 1000 రూపాయలు రావట్లేదు. మీరేంటండి వెళ్తున్నారా వస్తున్నారా అంది. లేదమ్మా బేరం చేసేసుకున్నాను, వచ్చేసాను, పొద్దున్నే వెళ్ళిపోయాను, నేను ఆల్రెడీ బేరం చేసేసుకున్నాను, అయిపోయింది. నేను తెచ్చింది ఈ రోజు మటుకు 1200.
నా టార్గెట్ అంతే, నాకు ఒక లెక్క ప్రకారమే చేసుకుంటా. మళ్ళీ ఇంట్లో కొన్ని హెచ్చాలు కావాలంటే హెచ్చాలు కూడా తెచ్చేసుకున్నా, అయిపోయింది. ఏదైనా ఫ్రెండ్స్, మన సంకల్పం అనేది ఉండాలి. మనం ఒక ఐడియా ఇచ్చాము, ఆ ఐడియాని పట్టుకొని మీరు హెల్ప్ఫుల్గా తీసుకొని మీరు చెయ్యగలను అనుకున్నప్పుడు అందులోకి వెళ్ళిపోండి. మీకు నచ్చలా వదిలేసేయండి. ఇప్పుడు అంతే నేను చెప్పేది, మీకు అందరికీ అదే చెప్తున్నా. ఏదైనా ఒకటే ఫ్రెండ్స్, మన కుటుంబం బాగుండాలి, పిల్లలు బాగుండాలి. నేను ఇదే చెప్తానే ఉన్నాను మీకు. వీళ్ళందరూ ఏంటంటే మనకి మెంటల్ స్ట్రగుల్ రాకూడదు. నేను డబ్బులు ఆడుతున్నాయి అనుకో, ప్రశాంతంగా ఉంటుంది జీవితం. అంటే ఇక్కడ ఏళ్ళకప్పు ఆడకప్పు మనం తెచ్చిన సంపాదన వీళ్ళకే సరిపోతాయి. ఇప్పుడు నెలంతా తెస్తారు, ఆడికి గట్టాలి, ఈడికి గట్టాలి, అది ఇంట్లో హెచ్చాలు వేసుకోవాలి, ఆటికి వీటికి కరెంట్ బిల్లుకి అన్నిటికీ అద్దులు ఉన్న వాళ్ళైతే మరీ నరకం. తెలియదే ఉంది, అందరికీ తెలిసిందే ఇది. కానీ నేనేంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు నాకు తెలిసి 35 ఏళ్ళ నుంచి 54 ఏళ్ళ వరకు ఇలాగే ఇబ్బంది పడుతున్నారు అబ్బా. నాకు తెలిసి మీరు ఏమన్నా అనుకోండి, మీకు 35 ఏళ్ళు ఉండి, మీకు 2 పిల్లలు ఉండి, భార్య బిడ్డలు ఉండి, ఇంకొకళ్ళు ఎవరినో అమ్మో నానో చెల్లో తమ్ముడు ఎవరినో ఉండుంటే మీరు ఇదే ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే చాలా మంది ఆటోలు వేసుకునే వాళ్ళు ఉన్నారు, కార్ డ్రైవింగ్ వాళ్ళు ఉన్నారు, అనేక రకమైన పనుల వాళ్ళు ఉన్నారు. ఎవరి పని వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది, చేసుకుంటానే ఉన్నారు కదా. మరి బతుకు భారం కాకూడదు, సరదాగా చేయాలి పని. మనం అలా కష్టపడి పని చేసుకోగలిగితే అన్ని విజయాలే కనబడతాయి. ఫ్రెండ్స్, ఏం చెప్తున్నానంటే మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మటుకు ఒకటే చెప్తాను, ఉత్త ప్లాస్టిక్ లాట వ్యాపారం చేసుకోవచ్చు. నా ఇవన్నీ మాకొద్దు, మా వల్ల కాదు, మేము చేయలేము, నువ్వు వచ్చి మాకు ఇప్పి అంటే అవన్నీ అవ్వవు. నాకు పర్సనల్ ఉంటాయి. ఫోన్ నెంబర్ అడుగుతారు, ఇవన్నీ అడుగుతాను. నాకు పర్సనల్ ఉంటుంది కదా, నాకు పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. మీరు ఒక ఫోన్ కాల్తో సరిపోద్దా? నాకు అవ్వదు కదా. ఇప్పుడు ఏంటంటే ఒక ఫోన్ కాల్తో ఎందుకు సరిపోదంటే, ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన టైంలో ఫోన్ చేస్తారబ్బా, నేను పడుకుంటా. నా టైం ఏంటి? 11:30, 12:30 మా ఆవిడ అన్ని రెడీ చేసేసి అన్నం కూరలు అన్ని పెట్టేసి తినేసి పడుకుంటా. నేను కమ్మగా ఉన్నమాట చెప్తాను కదా, 2 గంటలు గంటన్నర రెస్ట్ తీసుకుంటా. మా మార్కెట్కి వెళ్ళిపోతా. నాకు ఏ ఐటమ్ రావాలో మొత్తం లిస్ట్ రాసేసుకుంటా. రాతే నాకు ఆల్రెడీ మైండ్లో ఉంటాయి, ఈ అయిపోయిన చూసుకుంటా, వెళ్ళి తెచ్చేసుకుంటా, అయిపోద్ది. అది నా దినచర్య. అలాగే మిమ్మల్ని రమ్మంటున్నా అంతే. మీరు సాయంకాలం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. పొద్దున 7:30కి వెళ్ళండి, 1 గంటకు ఆపేసి రండి, బ్రహ్మాండమైన అమౌంట్లు వస్తాయి, ప్రాఫిట్ బాగానే ఉంటుంది. జాగ్రత్త చేసుకోండి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోకుండా. చిన్న అప్పులు ఉంటే తీర్చుకోండి, తీరతాయి. అయ్యే అప్పులు ఎప్పుడు ఉంటాయి, అందరికీ ఉంటాయి. నాకు ఉన్నాయి, చెప్పాగా మొన్న, మాకు ఉన్నాయి. అవి ఏంటంటే కొన్ని వస్తాయి, మనకు అవసరాలు తప్పదు. అన్నిటాలు మనం కాదు కదా. ఇప్పుడు ఈ రోజు వెళ్ళాను, నా 1200 తెచ్చుకున్నాను, రేపు వెళ్తాను 1500 తెచ్చుకుంటా, అవతల రోజు 2000 తెచ్చుకుంటా. ఇదంతా లాభం కాదండి. మీరు లాభం అనుకున్నారు, చాలా మంది లాభం అనుకుంటున్నారు. లాభం కాదు, మొత్తం కలిపి నేను చెప్తున్నా. 1500 వస్తే దాంట్లో ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటా. నాకు తెలుసు, ఆ ప్రాఫిట్ నాకు తెలుసు. అదే మీకు చెప్తాను. నేను ఈ 1500 సంపాదించేస్తున్నాడు మరి ఎట్లాగా అని చెప్పి మీరు అనుకోవద్దు, అవన్నీ అనుకోవద్దు. నేను 1500 సంపాదించానంటే దాంట్లో ఎంత ప్రాఫిట్ తీయాలి, ఎంత సరుకు వేసుకోవాలి, ఇంట్లో ఎంత ఇవ్వాలి, నాకెంత ఖర్చు పెట్టుకోవాలని పక్క తీసుకుంటా ముందు మొత్తం. ఇదే నేను చేసేది. అందుకనే చాలా మంది అనుకుంటున్నారు 1500 సంపాదించంటే 1500 ఆదాయం అనుకోబాకండి. 1500లో నేను ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటా. మనకి పెట్టుబడి అనేది ఉండాలి, మన లాభం మాత్రమే తినాలి, పెట్టుబడి దాంట్లో పోసుకోవాలి. ఈరోజు మీకు ఒక 1000 రూపాయలు అవసరం అండి అనుకుందాం, బండి మీద వెళ్ళారు, 1000 రూపాయలు అవసరం, 1000 రూపాయలు మీకు ఇంట్లో అవసరం అయితే తినేశారండి. మీకు ఏదో అవసరం వచ్చింది, ఆడిగో ఈడిగో ఎవరికో ఏదో ఇవ్వాల్సి వచ్చో, అది ఇంట్లోకి ఏదో చిన్న అవసరం వచ్చో ఏదో వచ్చో, 1000 రూపాయలు అవజేసేసారు. మీరు ఈ రోజు బండి వెళ్ళారు, చేసేసుకున్నారు, 1000 రూపాయలు తెచ్చారు, అయిపోయింది. సరే 1000 రూపాయలు అయిపోయింది కదా, రెండో రోజు వెళ్ళండి, ఒక గంటన్నర ఎక్స్ట్రా చేయండి. 1000 రూపాయలు చేశారు కదా, 1500 చేయండి. 1500 ఇంట్లో ఒక 250, 300 తీసుకోండి, తత్వం పోసేయండి. అలా 2 రోజులు చేయండి, అమౌంట్ క్లియర్. మీరు 1000 వాడుకునేది వచ్చి దండ పడిపోతాయి. ఇలాగా మనం ఒక ఐడియాతో పని చేసుకోగలిగితే బాగుంటుంది.
షాపులు పెట్టేసి పెద్ద పెద్ద షాపులు పెట్టి ఈ ఫీల్డ్లో చాలా మంది నష్టపోయాం అని కొంతమంది అనుకుంటున్నారు. నష్టపోయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక పర్టికులర్గా ఒక లెక్కగా మీరు వెళ్ళండి, ప్రాఫిట్ కమ్మగా వస్తుంది. నేను చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. కానీ మరి ఎవరైనా ఫ్రెండ్స్ నిరుద్యోగులు కానీ ఉంటే, నేను పర్వాలా, నేను ఏ పనైనా చేస్తా, నాకు ఇబ్బంది లేదు, నేను పని చేస్తాను రా బాబు అంటే, రేపు నేను ఒక కొత్త కంటెంట్ మీకు ఇస్తా. కానీ వీధిలో తిరగాలి. మీరు ఇంట్లోనే తయారు చేయండి. ఒక ప్రాఫిట్, నెంబర్ 1 ప్రాఫిట్ చూపిస్తా నేను. రేపు వీడియో అదే చేస్తా. మీకోసం నేను ఏదో ఒకటి చేయాలి కదండి. మీరు వీడియో చూస్తారు, నేను ఇక్కడ అవన్నీ తీసుకోవాలి కదా. ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత వస్తుంది, ఏంటనేది చెక్ చేసుకోవాలి కదా. ప్రాఫిట్ వస్తుంది, నేను రేపు ఒకటి చెప్తాను. కానీ మీ ఇంట్లోనే తయారు చేయండి, మీరే అమ్మండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీరు సిగ్గుపడకూడదు. 12 మీకు డబ్బులు పడతాయి అంతే, సిగ్గుపడకూడదు. ఆలోచించుకోండి. రేపు మరి కొత్త వీడియోతో వస్తాను. మీ ఇంట్లోనే తయారు చేయండి, మీ ఇంట్లోనే ప్యాకింగ్ చేసుకోండి. మరి మీ ఇంట్లోనే ఒకళ్ళు ఇద్దరు పని చేస్తే సరిపోద్ది. అది పెద్ద పని కాదు, చాలా స్మాల్ పని, చిన్న పని. ఇంట్లో ఆడవాళ్ళు చేస్తే మగవాళ్ళు బయటకు వెళ్ళి అమ్ముకోవచ్చు. కానీ వీధిలో తిరగాలి, తప్పదు. నువ్వు బాగుండాలంటే నువ్వు తిరగాలి. అంచేత తిరుగుతా తిరిగితే 4-5 గంటలు, 4 గంటలు 5 గంటలు కూడా వద్దు, 4 గంటలు నీ పని అయితే సరిపోద్ది. 2000 రూపాయలతో పెట్టుబడి ఇంట్లోనే చేసుకోవాలి. ఆడవాళ్ళు తయారు చేయండి, మగవాళ్ళు బయటకు వెళ్ళి అమ్మండి. నేను చెప్తా, మీకు నచ్చితే చెయ్యండి. ఆడదగ్గర ఏడదగ్గర వెళ్ళి ఏం పని చేయాల్సిన అవసరం లేదు. పడిపోయి అయ్యా బాబా అని పడి చేయాల్సిన పని కాదు ఇది. ఆ భారంగా నేను చెప్పింది 4 వీధులు 5 వీధులు ఒక మాస్ ఏరియాలో చూసుకోండి. అదే ఏరియా రోజు తిరిగిన అవుతా, లేకపోతే 2 ఏరియా మార్చేసేయండి. ఈ టిప్స్ రేపు అన్ని మొత్తం మీకు ఏం పని చేయాలి ఏంటని రేపు ఈ టిప్స్ నేను మీకు అందిస్తా, కొత్తగా అందిస్తా. అది మీకు చూస్తే ఇదేనా అనుకుంటారు. ఈ ఐడియా కూడా రావాలి, ఇదేనా అనబాకండి. ఈ ఐడియా కూడా రానోళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రాఫిట్ నెంబర్ 1 ఉంటుంది. అది మీరు చేయగలరని నేను అనుకుంటున్నాను. కాబట్టి రేపు ఈ వీడియోని చూడండి. అంటే 9వ తారీఖున వచ్చిద్ది ఏమా, 9వ తారీఖున వచ్చింది కదా వీడియో. 9వ తారీఖున వీడియో వచ్చింది చూడండి. చీప్ అనుకోవద్దు. వ్యాపారం అనేది చీపుగా తీసుకోవద్దు. ఒక వ్యాపారస్తుడు చీపు తీసుకోవద్దు. వ్యాపారస్తుడే, వాడు ఏదన్నా అమ్మని. కొన్నాళ్ళు చేయండి, కొన్నాళ్ళు గెట్నా ఉండి కొత్త చిరు వ్యాపారంతో భార్యాభర్తలు ఇంట్లోనే ఉండి చేసుకొని భర్త బయటికి వెళ్ళి అమ్ముకొచ్చే విధంగా నేను మీకు ఒక చిన్న సజెషన్, ఒక చిరు వ్యాపారం చెప్తాను. అది మీరు సక్సెస్ చేసుకుంటారని చెప్పి నా మనవి. వెంకట్రావు బ్లాగ్స్ ద్వారా నా